ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టారే తప్ప పేదవాళ్ల కోసం ఒక్క గూడు కూడా గత ప్రభుత్వం నిర్మించలేదని రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని ఓసిటీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన ఇందిరమ్మ లబ్దిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. తూర్పు నియోజకవర్గంలో 1617 మంది లబ్దిదారులకు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగిందని, 2018లో పేదవాడి ఇళ్ల నిర్మాణం కోసం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందని, గత 10 సంవత్సరాలలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని, పేదల కోసం, మహిళల కోసం గత ప్రభుత్వం ఏమీ చేయలేదని, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ది జరగలేదని, ఏదైనా అభివృద్ది జరిగిందంటే తాను శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు మాత్రమే జరిగిందని, 119 నియోజకవర్గాలలో 3500 కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసమే కేటాయించామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, తూర్పు నియోజకవర్గంలో 3500 ఇళ్లు కేటాయించామని, అర్హులు నిర్ణీత గడువులోపు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని, ప్రొసీడింగ్ అందుకున్న లబ్దిదారులు వారం రోజుల్లోపు ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల కోసం అనేక సంక్షేమ అభివృద్ది పథకాలు చేపట్టామని, మళ్లీ ఎన్నికలు వస్తే మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కొండా సురేఖ తెలిపారు. అక్కడ ఆల్రెడీ పనులను స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండింటిలో కూడా గోదావరి పుష్కరాలు జరుగుతాయి. జరిగినప్పుడు 2 ప్రాంతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కిషన్ లోకల్ ఎమ్మెల్యే గారిని ఒక్కటే కోరుతా ఉన్నాను, ఇక్కడ తెలంగాణ మంత్రిగా ఉండి తెలంగాణ నుండి కనీసం తెలంగాణకు 1 రూపాయి కూడా తీసుకురాకపోవడం చాలా బాధాకరం. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులతోటి మాట్లాడి నేను కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను. ఈ యొక్క తెలంగాణకు కూడా కావాల్సిన గోదావరి అభివృద్ధి కోసం కావాల్సిన ఫండ్స్ లో, పుష్కరాల కోసం కావాల్సిన ఫండ్స్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏ శాఖ నుంచి అయితే ఈ యొక్క పుష్కరాలకు ఫండ్స్ రిలీజ్ అవుతూ జీవో వచ్చిందో డైరెక్ట్ గా పుష్కరాలు ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా లెటర్ రాసి డబ్బులు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏది ఏమైనా 2 తెలుగు రాష్ట్రాలు కూడా 2 కళ్ళలాగా చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. కానీ ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకలాగా, తెలంగాణ రాష్ట్రాలను ఒకలాగా చూడడం అయితే భావ్యం కాదు. అక్కడ భక్తులే, ఇక్కడ భక్తులే, అక్కడ కూడా మనకు జరిగేది పుష్కరాలే, ఇక్కడ కూడా మనకు జరిగేది పుష్కరాలే. కాబట్టి నేను అందరికీ కూడా ఈరోజు కరెంటు వసతులు ఏదైతే ఉన్నాము, ఇక్కడ రాను చాలా కార్యక్రమాలు నేను కలెక్టర్ గారితో ఒకటే మాట చెప్పాను. కమిషనర్ కలెక్టర్ చేయించండి, ఎవరికి వాళ్ళకు నచ్చిన మన ఫ్యాక్టరీ లాగా మినీ ఫ్యాక్టరీస్ పెట్టించండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సంపాదించుకొని నిలబడే విధంగా మీరందరూ కూడా మన మహిళలను ఎంకరేజ్ చేయండి అని చెప్పాను. ముఖ్యంగా మహిళలను ఎంకరేజ్ చేస్తే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మహిళల పేరు ఇల్లు శాంక్షన్ చేయడం మొదలుపెట్టారు. అందరూ అడగడం అదేంటన్నా ఇల్లు అంటుంటే మగవాళ్ళ ఉంటుంది, మీరు ఆడవాళ్ళ చేస్తున్నారంటే ఆయన ఏమంటాడంటే మగవాళ్ళంటే దుర్వ్యసనాలు ఉంటాయి, తాగడం ఆరోగ్యంగా ఉంటుంది, వాళ్ళకి తప్పు లేకపోతే ఇల్లు ఆకట్టు పెట్టారు, ఆ తర్వాత పిల్ల వాళ్ళు రోడ్ల మీద పడతారు, వాళ్ళ కుటుంబం రోడ్ల మీద పడుతుంది. అదే మహిళ పేరు ఉంటే అది ఇల్లు జాగ్రత్తగా ఉంటుంది, కనీసం తినడానికి తిండి లేకపోయినా కూడా ఉండడానికి ఒక ఇల్లు అంటూ ఉంటుంది. అందుకే ఏం చేసినా కూడా మహిళల పేరు మీద చేయాలని ఆ రోజు నుంచి కూడా మహిళల పేరు మీద ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాము. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ప్రతి ఇంటి మహిళ కూడా భర్తతో సమానంగా ఏదో ఒక దాంట్లో మరి వాళ్ళు డబ్బు సంపాదించి మరి కుటుంబానికి, సంసారానికి ఏదో ఆదోడుగా ఉంటూ పిల్లలను మంచి చదువు చదివించి మంచి భవిష్యత్తు చేయాలనేటువంటి ఆలోచనతోటి వీళ్ళందరూ కూడా ముందుకు పోతున్నారు. మన కళలన్నీ కూడా సహకారం కావాలంటే తప్పనిసరిగా మన ఇందిరమ్మ పాలన ఉండాలి, మన ప్రజాపాలన ఉండాలి. అప్పుడే వీళ్ళందరినీ కూడా సహకారంగా ఉండాలని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు ఏదైతే శాంక్షన్ మరి పార్టీ తీసుకుంటున్న అర్హులైన మరి లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరున కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ మరి అందరూ కూడా
త్వరలోనే ఇల్లు కట్టుకొని మళ్ళీ మనల్ని గృహప్రవేశాన్ని పిలుస్తారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు